యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. ఆయనను శతాధిపతి చెప్పినది నమ్మక నావికుడు ఓడ యజమానుడు చెప్పిందే నమ్మెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం ఈ కార్యక్రమం ద్వారా, అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి అంటే కరచాలన చేయడానికని కాదు, అంటే నా మాటలు మీరు వినగలడానికి, నా మాటలు మీకు వినిపించడానికి, మీరు ఈ మాటలు వినడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. సువార్త ప్రకటించబడ్డానికి, దేవుడి వాక్యం వివరించబడ్డానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా మాకు తెలియజేయండి. నా 2 నంబర్స్ ఉన్నాయి ఇక్కడ, 2 వాట్సాప్ నంబర్లు, ఒకటి ఐడియా నంబర్ ఉంది, ఒకటి జియో నంబర్ ఉంది. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఫోన్లో మాట్లాడాలంటే మీకు అభ్యంతరం అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు. వాట్సాప్ కాల్ చేసినా చేయకపోయినా, వాట్సాప్ ఆడియో కాల్ చేసినా చేయకపోయినా, మీరు లేదు అంటే మీరు ఒక ఆడియో మెసేజ్ పలాంటి మీ సమస్య అని మీరు రికార్డ్ చేసి మీరు పెట్టినట్టయితే దానికి తగిన విధంగా నేను స్పందిస్తాను, ప్రార్థన చేస్తాను. వెండి బంగారములు నా దగ్గర లేవు, కానీ నాకు కలిగింది ఇస్తున్నానని పేతురు యోహానులు చెప్పినట్లుగా ప్రతి దేవుని సేవకుడు ఇలాగే చెప్పగలడు. వెండి బంగారములు మా దగ్గర లేవు. గోల్డెన్ చైన్ వేసుకున్న వ్యక్తి, గోల్డెన్ రింగ్స్ వేసుకున్న వ్యక్తి వెండి బంగారములు మా దగ్గర లేవు అని చెప్పడం అబద్ధమే కదా. వెండి బంగారములు, ఆస్తిపాస్తులు, స్థిర ఆస్తులను అమ్మి వారి పాదముల దగ్గర పెట్టినప్పటికీ, పాదముల దగ్గర పెట్టినవి వారి జోబుల్లోకి రాలేదు, వారి అకౌంట్లోకి రాలేదు, కాబట్టి వెండి బంగారములు మా దగ్గర లేవు అన్నారు. చూసారా, ఈ రోజుల్లో పాదాల దగ్గర ఎవరు పెట్టడం లేదు, నేరుగా అకౌంట్లో పడిపోతున్నాయి, లేదు అంటే చేతుల్లో జోబులో పెడుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది ఇలా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మార్టిన్ లూథర్ గారు అదే అడిగారు, ఈ పోపులు, మన బిషప్పులు చెప్పగలరా ఇలాగా వెండి బంగారములు మా దగ్గర లేవు అని పేతురు చెప్పినట్టు చెప్పగలరా? పేతురే మొదటి పోప్ అని మీరు అంటున్నారు, బాగానే ఉంది. పేతురు చెప్పినట్టు ఏ పోప్ అయినా చెప్పగలడా అని సవాలు విసిరాడు. వాస్తవమే ఎవరు ఆ సవాలును స్వీకరించలేకపోయారు, ఎవరు దాని ప్రకారం అలా జీవించలేకపోయారు. వాళ్ళు పట్టుకునేటువంటి ఆ కర్రలు కావచ్చు, వాళ్ళ కిరీటాలు కావచ్చు. పాత రోజుల్లో మేము దగ్గరలో ఉన్నటువంటి క్యాథలిక్ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. ఆ దగ్గరలోని బిషప్ గారు వచ్చినప్పుడు, ఆయన వస్తూ ఉన్నప్పుడు మేమందరం చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళం. అప్పుడు ఆ బిషప్ గారి ఉంగరం ఉండేది, ఆ ఉంగరాన్ని ఆ చేతిని తీసుకొని ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకునేవాళ్ళు. అదేదో భక్తి అని చిన్నప్పుడు అలా భావించేవాళ్ళు. తర్వాత తెలిసింది ఇవన్నీ తప్పుడు విధానాలు కదా, ఇవి కరెక్ట్ కాదు కదా అని. దేవుని సేవకుడు ఒక లేవీయుడు లాంటోడు. యాకోబు యొక్క కుమారుల్లో ఒక వ్యక్తి పేరు లేవి. లేవి అనగా హత్తుకునేవాడు. తన దగ్గర ఏమీ లేదు, తాను యాజకత్వం చేసేవాడు. మిగతా 11 గోత్రాలను ప్లస్ లేవి గోత్రాన్ని, లేదా మిగతా 11 గోత్రాలకు పరిచర్య చేసేవాడు. వారిని సేవించేవాడు, వారి దేవుణ్ణి సేవించేవాడు. వారి దగ్గర ఏమీ లేదు, బొట్టి చేతులు, ఎంప్టీ హ్యాండ్స్. వాళ్ళకి స్వాస్థ్యము లేదు. స్వాస్థ్యంలో ప్రవేశించారు, కానీ వాళ్ళు ఒక భూభాగంలో టెంపరీగా తాత్కాలికంగా ఉంటున్నారు. కానీ వీళ్ళలాగా మిగతా 11 గోత్రికులలాగా లేరు లేవీయులు. ఈ రోజుల్లో కూడా కొత్త నిబంధన లేవీయులుగా, యాజకులుగా ఎంచబడినటువంటి వాడు. సొంతంగా ఏమీ లేదు, నాకు సొంతంగా కారు కానీ ఇటువంటిది ఏమీ లేదు. వద్దనుకున్నాం, దేవుడు ఇస్తాడు, ఇచ్చిన టైంలో ఇస్తాడు. వెండి బంగారాలు మా దగ్గర లేవు అని చెప్పుకోగలిగి ఉండాలి. అదే సమయంలో వెండి బంగారములు లేనంత మాత్రాన గొప్పోడేం కాదు. వెండి బంగారములు లేకపోవడం మాత్రమే కాదు, ఏదో కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనది, భౌతికమైనది ఏది లేకపోయినప్పటికీ ఆత్మ సంబంధమైనది కలిగి ఉండాలి. ఏంటిది? యేసు నామములోని శక్తిని కలిగి ఉండాలి. ఆల్దో యూ డోంట్ possess any silver and gold, but you should have the power of the name of Jesus. యేసు యొక్క నామములో శక్తిని నువ్వు కలిగి ఉండాలి, దాన్ని రుచి చూసి ఉండాలి, దాన్ని అనుభవించి ఉండాలి. ఇది లేకపోతే వెండి బంగారం నా దగ్గర లేవు అనే డైలాగు చెప్పడంలో, ఇది ఈ పదాన్ని, ఈ మాటను వల్లించడంలో ఎటువంటి అర్థం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న అపాయకరమైన కొన్నిటి గురించి ఆలోచించాం. అపాయకరమైనవి చాలా ఉన్నాయి. మనము ఆత్మీయ గమ్యం చేరకుండా మనల్ని అడ్డుకునేటువంటి అపవాది శక్తులు, అపవాది అనుచరులు ఉన్నారు. మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఒకటి, అపాయకరమైనటువంటి ప్రయాణం. మన ఇటలీ వైపు అద్రిముత్తయి నుంచి ఆరంభించబడినటువంటి ఆ ప్రయాణం, లేదు అంటే కైసరే నుంచి ఆరంభించబడినటువంటి ఆ ప్రయాణం, కౌదా అనేటువంటి జంక్షన్ ద్వీపం వరకు సాగిన ప్రయాణం. అక్కడితో ప్రయాణం ఆగిపోయిందని కదా దాని అర్థం. ప్రయాణం ఇటలీ వరకు, గోల్ లేకపోతే డెస్టినేషన్ ఇటలీ, కానీ మధ్యలో ఇక్కడ వరకు సాగిన ప్రయాణం ఎంత ప్రమాదకరమైందో అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం మనం చదివితే అర్థం చేసుకోగలం. ప్రయాణము అపాయకరం. ఈదురు గాలులు, బలమైన గాలులు వీస్తున్నప్పుడు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో, 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నప్పుడు పరిస్థితి ఏంటి ఆలోచించండి. ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో ఎవరు ప్రయాణించరు, ఎక్కడి వాళ్ళు అక్కడే సురక్షితమైన స్థలాల్లో ఉంటారు. మన ప్రయాణము ప్రమాదకరంగా మారకూడదు, అపాయకరంగా మారడానికి వీల్లేదు. రెండోది, మన ప్రత్యర్థుల్లో, మన శత్రువుల్లో అపాయకరమైనటువంటి థాట్స్ వస్తాయి, ఆలోచనలు వస్తాయి, దుష్ట ఆలోచనలు. ద డివైజెస్ ఆర్ ద స్కీమ్స్, తంత్రాలు, దుష్టుని యొక్క తంత్రాలు, సాతాను యొక్క తంత్రాలు, వీటిని మనం ఎరిగి ఉండాలి. చంపాలి అని చూస్తున్నాడు, ఎవరిని మింగుదమా అని అపవాది చూస్తున్నాడు, ఎవరిని చంపాలా అని ఆ శతాధిపతి కింద ఉన్నటువంటి సైనికులు, ఒకవేళ శతాధిపతి అటువంటి ఆలోచన ఇచ్చినా సార్ ఎందుకు లేండి సార్, పోలేండి సార్, భార్య బిడ్డలు కలిగిన వాళ్ళు అని చెప్పాల్సిన వాళ్ళు పోయి చంపడానికి, వీళ్ళని ఎంతకాలము ఇలాగా వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి అని భావించి వాళ్ళ విషయంలో ఇసిగిపోయి వద్దండి వీళ్ళని చంపితే బాగుండు అనే ఆలోచన కలిగినప్పుడు, అలా ఖైదీలను చంపినప్పుడు ఆ దోషుల మధ్యలో నిర్దోషి కూడా చనిపోయే అవకాశం ఉంది. ఆ దోషుల మధ్యలో నిర్దోషి అయినటువంటి సౌలు లేకపోతే పౌలు చనిపోయే అవకాశం ఉంది. 10 మంది నేరస్తులు తప్పించుకోపోయినా పర్లేదు, కానీ ఒక నిర్దోషి శిక్షించబడడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఈ రోజుల్లో అనేకులు నిర్దోషులు శిక్షించబడుతూ ఉన్నారు. విచారకరమైన విషయం. దోషులు మాత్రం తప్పించుకొని తిరుగుతున్నారు. దోషులకు సన్మానాలు, దోషులకి రాజకీయంగా నేరాలు చేసి లేకపోతే ఏవో హత్యలు చేసిన వాళ్ళు, వీళ్ళందరి కేసులు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ సన్మానాలు జరుగుతున్నాయి. కానీ నిర్దోషులు శిక్ష అనుభవిస్తున్నారు. యేసు ఏ నేరము చేయలేదు, కానీ ఆయన శిక్షించబడ్డాడు, ఆయన మొత్తబడ్డాడు. లోక పాపములు ఆయన మీద వేయబడ్డాయి కాబట్టి ఆయనకి ఎలా జరిగింది. ఆయన అన్యాయపు తీర్పును పొందాడు. అన్యాయపు తీర్పును అనుభవిస్తున్నటువంటి, జైల్లోంచి విడిపించబడలేనటువంటి, విడుదల పొందలేనటువంటి, చట్టాలు ఎవరికి చుట్టాలుగా ఉన్నాయో వారు మాత్రమే సంరక్షించబడుతూ వాళ్ళు చక్కగా తిరుగుతున్నప్పుడు, నిర్దోషి మాత్రం కటకటాల వెనుకాల 4 గోడల మధ్యలో బందీగా ఉండడం ఎంత విచారకరం ఆలోచించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, అపాయకరమైన ఆలోచనలు. దేవుడు ఆత్మీయ ఆలోచనలు మాత్రమే దేవుడు కొనసాగించేటట్టు చేస్తాడు. యెహోవాకు విరోధమైనటువంటి ఆలోచనైనను, వివేచనను, జ్ఞానమైనను నిలవనేరదు. దేవుని చిత్తం జరగాలి, మనుష్య చిత్తం కాదు, సాతాను చిత్తం కాదు, అపవాది చిత్తం కాదు జరగాల్సింది. ఆత్మస్వరూపి అయిన దేవుని చిత్తము అమరలోకములో జరిగినట్లుగా అనగా పరలోకంలో జరిగినట్లుగా ఇక్కడ జరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, అపాయకరమైనటువంటి కొన్నిటి గురించి మనం ఆలోచిస్తాం. చాలా అపాయకరమైన విషయాలు ఉన్నప్పటికీ కూడా అపాయకరమైనవి. ఒకటి, ప్రయాణం అపాయకరమైనదని. రెండోది, కొన్ని ఆలోచనలు, అపవాది ఆలోచన కనుక అది ప్రమాదకరమైనదని. అంతేకాకుండా మూడోదిగా, అరుపులు ప్రమాదకరమైనవి. ఎవరి అరుపులు? ఆత్మీయుల అరుపులు. మౌనంగా ఉండాల్సిన ఆత్మీయులు అరుస్తున్నారు. ఈ రోజుల్లో వేదికలు వచ్చి కొంతమంది అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. ఎందుకో అరుపులు అర్థం కావడం లేదు. ఒకరిని అడిగాను, ఎందుకంటే ఆయన అంత అరుస్తున్నాడు అంటే, అది ఆత్మభారం అంటే అన్నాడు.
ఆత్మభారము కలిగిన యేసు అరవలేదే, ఆయన తన నోరు తెరవలేదు, లేకపోతే ఆయన తన కేకలు వినబడనీయుడు అని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు. సైలెంట్గా వచ్చాడు. ఈ రోజుల్లో మనోళ్ళు వేదికల మీద వైలెంట్గా మారిపోతున్నారు, ఎగిరి గంతులు వెళ్తున్నారు, ఏదో పిచ్చి పిచ్చిగా. ప్రసంగ వేదిక అది పరిశుద్ధమైన స్థలము. ఆ స్థలములోంచి ప్రసంగించేటప్పుడు ఎంత గౌరవప్రదంగా ప్రవర్తించాలని గుర్తించలేని ప్రజలు ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరిని విమర్శించాలని తప్పుపట్టాలని నేను అనలేదు. ఆత్మభారము కలిగినటువంటి పౌలు వీళ్ళందరూ అరిచి కేకలేసి కింద పడి కింద ఇవన్నీ చేయలేదుగా. ఈరోజు టూ మచ్ ఎమోషనలిజం ఉంది. సత్యాన్ని మనం అరిచి చెప్తేనే స్వీకరిస్తారనేం లేదు. నీకు ఒకవేళ భారం ఉండి అరిచి చెప్పాల్సిన అవసరం లేదు. వయసు పెరిగే కొద్ది ఏమని చెప్తావు? కొంతమంది ప్రసంగిస్తున్నప్పుడు వీళ్ళు అరిచి చెప్పి ఎక్కడ బీపీ వచ్చి చచ్చిపోతారు, ఎక్కడ గుండెకి చచ్చిపోతారు అని టెన్షన్ ఉంటుంది నాకు. అలాగని మెల్లగా మాట్లాడమని చెప్పమని కాదు, మీడియంగా. ఎందుకంటే ఆ తరుపులు కొన్ని చోట్ల పలాని చర్చికి మేము వెళ్తామంటే ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది సార్. కొంతమంది సైలెన్స్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈ వైలెన్స్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఈ అరుపులు కేకలు ఇష్టపడేటువంటి ఒక వర్గం కూడా ఉంది. జ్ఞానము సంత వీధుల్లో ఘోషిస్తుంది కదా, అందుకని మేము అరుస్తున్నామని సమర్థించుకుంటున్నారేమో. అన్యజనుల అరుపుల్లాగా మన అరుపులు ఉండడానికి వీల్లేదు. ఆత్మీయుని యొక్క మౌనం, ఆత్మీయుని యొక్క నిశ్శబ్దం, ఆత్మీయుని యొక్క గుసగుస కూడా దేవుని సన్నిధికి చేరగలదు. అరిసేని గట్టిగా అరిసేసి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని కాదు. ఆత్మ టు పరమాత్మ సంభాషణ, అది ఆ స్నేహం, ఆ సంబంధంలో అరిచి కేకలేయాల్సిన అమ్మో ఎక్కడో దూరంగా ఉంది కదా పరలోకం, కాబట్టి గట్టిగా అరిస్తేనే వినపడుతుంది అని భావిస్తే మన అవివేకమే. మూడవది అరుపులు. నాలుగవదిగా కాలం, ద టైం. అంత్యదినము అని కాదు, అంత్యదినములు, ద ఎండ్ డేస్. ఏదో ఒకరోజు లాస్ట్ ఎండ్ డే ఉంటుంది, ఏదో ఒకరోజు ఈ డేస్ ఎండ్ అయిపోతాయి, ఏదో ఒకరోజు ఈ కాలం ఆగిపోతుంది, ఏదో ఒకరోజు కాలము నుంచి కాలాతీత అనుభవంలో మనం ప్రవేశిస్తాం. దేవుని నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ నూతన సంవత్సరం అంటే 4 రోజుల తర్వాత మళ్ళీ అది ఓల్డ్ ఇయర్గా మారుతుంది. సూర్యుని కింద నూతనమైంది ఏది లేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. మనము నూతన సృష్టిగా మారడమే ముఖ్యం, కానీ ఈ నూతన సంవత్సర సెలబ్రేషన్స్ ఇవన్నీ ముఖ్యం కాదు అని వాక్యానుసారంగా గుర్తు చేస్తున్నాను. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న మనం ఆలోచించిన విషయాలవి అపాయకరమైన వాటికి దూరంగా ఉంటూ, ఆత్మ సంబంధమైనటువంటి వాటికి దగ్గరగా ఉంటూ, ఆశీర్వాదకరమైన అనుభవాల ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 11వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 27:11. ఆయనను శతాధిపతి పౌలు చెప్పిన నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పిందే నమ్మెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. But the officer in charge, that centurion, was persuaded more by the ship's helmsman and captain than he was by Paul. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. వాళ్ళ మీద ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి జూలియస్ అనేటువంటి వ్యక్తి, అతడు నమ్మాడని కాదు, పర్సువేడెడ్ మోర్ అని అరామిక్ తర్జుమాలోని అనువాదం. అరామిక్ తర్జుమాని అరామిక్ వర్షన్లో ఇలా ఉందంటే, అతడు పౌలు చెప్పిన దానికన్నా ఆ ఓడ యజమానుడు లేకపోతే ఆ ఓడ నావికుడు చెప్పిన దానికే ఎక్కువ లొంగిపోయాడు, లేకపోతే ఎక్కువ దాన్ని కరెక్ట్ అని సమ్మతించాడు. దాని చేత ఎక్కువగా అనగా అబద్ధం చేత అతడు ఒప్పించబడ్డాడు, వాస్తవం చేత సత్యం చేత అతడు ఒప్పించబడలేదు. చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం. 27వ అధ్యాయం 11వ వచనం. ఆ శతాధిపతి పౌలు మాటలు వినక ఆ ఓడ యొక్క యజమాని మాటలు నావికుని మాటలు విన్నాడు. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్ వచ్చిన చదువుతాను. బట్ ద సెంచురియన్ పెయిడ్ మోర్ అటెన్షన్. పౌలు మాట విన్నాడు, ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టాడు, పెడచెవిని పెట్టాడు. ఈయనేదో చెప్తాడు, ఈ మాటలు ఎందుకులే మనకు
అబ్బాయి అంటే నాకు ఇష్టమా, యవనస్తుడు అంటే ఇష్టమే, లేకపోతే పౌలు అంటే ఇష్టమే, పౌలు అంటే మంచి అభిప్రాయం ఉంది. కానీ అలాగని పౌలు చెప్పిన మాట వినాలని రూలే లేదు కదా. ఒక ఖైదీ చెప్పిన మాట శతాధిపతి అని నేను వినడం ఏందండి? అతనేమన్నా భవిష్యత్తు తిరిగిన వాడా, అతనేమో దేవుడా, లేకపోతే ఈ టైప్లో. బట్ ద సెంచురియన్ పెయిడ్ మోర్ అటెన్షన్. అక్కడ ముగ్గురున్నారు. పౌలు చెప్పాడు, ఓడ నావికుడు చెప్పాడు, ఆ ఓడ యజమానుడు చెప్పాడు. ఎవరు చెప్పింది నమ్మాలి? సముద్రం మీద కాబట్టి ఆ నావికుడో లేకపోతే ఓడ యజమానుడు చెప్పింది, అనుభవం మీద చెప్పింది అతను నమ్మాలి. కానీ పౌలు చెప్పింది ఎందుకు నమ్మాలి? యథార్థాన్ని, వాస్తవాన్ని ఎవరు స్వీకరించడానికి ఇష్టపడడం లేదు. ఇక్కడ రాయబడింది 11వ వచనంలో, బట్ ద సెంచురియన్ పెయిడ్ మోర్ అటెన్షన్. అంటే పౌలు చెప్పిన మాటల పౌలుని ఖండించాడు. నువ్వు ఇక మీద సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, సూచనలు ఇవ్వడానికి వీల్లేదని ఖండించాడని కాదు. అండ్ ద ఓనర్ ఆఫ్ ద షిప్ దాన్ టు వాట్ పాల్ సెడ్. కెప్టెన్, ఆ నావికుడు, ఆ ఓడ నడిపించేవాడు చెప్పిన మాటలు, ఆ యజమానుడి మాటలు విన్నాడు, కానీ పౌలు చెప్పిన మాట నమ్మలేదు. పౌలు ఏం చెప్పాడు? 10వ వచనం, అందుకు అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన ఒకటి సరుకులను, రెండోది ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునని నాకు అనిపిస్తుంది, కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించాను. చూసారా, వారితో చెప్పాడని కూడా కాదు, హెచ్చరించాడు. హీ వాంట్ దెమ్, హీ సెడ్ టు దెమ్. వారితో చెప్పాడు. వార్నింగ్ అనే మాట కాదు, కానీ ఇక్కడ హెచ్చరించాడు. ఒక ఖైదీ యొక్క హెచ్చరికను ఒక అధికారి ఏం స్వీకరిస్తాడు? ఇదిగో మీరు ఇప్పుడు వలను వేయండి అని పగలు సమయం, ఉదయం సమయం అన్నప్పుడు, ఎందుకు ప్రభా ఇప్పుడు పడితే ఏమేమి దొరుకుతాయి? సముద్రం మీద తిరిగిన వాళ్ళం, సముద్రం మీద గడిపిన వాళ్ళం, సముద్రంతో అనుబంధం కలిగిన వాళ్ళం. నువ్వు చెప్పింది ఏంటి? అది ఎంతవరకు వాస్తవము? ఏం మరి నీ మాట చొప్పున మేము అలా ఇస్తున్నామని వేశారు. రాత్రి పట్టిన దానికన్నా, ఇంతకుముందు వారి జీవితాలు అనేక రాత్రులు పట్టిన దానికన్నా విస్తారంగా వాళ్ళు పట్టగలిగారు. ప్రభు మాట చొప్పున మనం చేయాలి. ఇక్కడ గమనించాల్సిన మాట, అయినను శతాధిపతి ఎవరు అంటే యూలి అని మనకు తెలుసు. శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక. పౌలు చెప్పింది నమ్మక అంటే పౌలుకు తోచినది నమ్మక, పౌలు హెచ్చరించింది నమ్మక. ఆడేదో చెప్తుంటాడులేండి, ఖైదీ ఆఫ్టర్ ఆల్ ఒక ఖైదీయేగా. ఖైదీ చెప్పింది ఎందుకు నమ్మాలి? ఊరక చెప్పింటాడేమో, సరదాగా చెప్పింటాడేమో, జోకేమో. నో, పౌలు జోక్లేయలేదు. దేవుని సేవకులు జోక్లేయరు. పరిహాసం, ఆట పట్టించడానికి చెప్పే సంగతులు కాదు ఇవి. ఇక్కడ రాయబడిన మాటలు, పౌలు చెప్పింది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పిందే నమ్మను. ఇక్కడ రాయబడింది, అక్కడ శీతాకాలము గడపవలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. 12వ వచనం. అనగా పౌలు చెప్పిన ఆలోచనను, పౌలు చెప్పిన మాటను, పౌలుకు తోచిన దాన్ని, పౌలు హెచ్చరించిన దాన్ని పక్కన పెట్టేసి, సార్ మీరు చెప్పండి, సార్ కెప్టెన్ గారు మీరు చెప్పండి, ఓనర్ ఆఫ్ దిస్ షిప్ మీరు చెప్పండి అని, ఒకవేళ ఓడ యజమానుడి దగ్గరికి వెళ్ళి పౌలు అని అంటాడు, మా డాడీ కూడా ఓనరండి, 7 షిప్స్ ఉన్నాయి మా డాడీకి. చెప్పాడని కాదు, చెప్పాడనడానికి రెఫరెన్స్ ఎక్కడంటే నేను చూపించలేను. ఆయన చెప్పాడు, ఇట్స్ బెటర్, దయచేసి నా మాటేనండి. అయ్యలారా, తండ్రులారా, ఫాదర్స్, ఎంత రెస్పెక్టివ్గా మాట్లాడుతున్నాడు. అన్యులైనటువంటి వారిని, పరాయి వాళ్ళని కూడా తండ్రులుగా భావించేటువంటి తత్వం. వృద్ధుని గద్దించక తండ్రిగా భావించమని రాయబడింది. నీ అనుభవాలు ఉంటే ఉన్నాయి. ఎందుకో మరి నాకు తోస్తుంది. ఐ ఫీల్ ఇన్ ద స్పిరిట్, ఐ సెన్స్ ఇన్ ద స్పిరిట్. నాకు అనిపిస్తుందండి, నాకు తోస్తుంది, నాకు ఒక తలంపు కలిగింది. మన సరుకులు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పారేయాల్సిన పరిస్థితి. దీన్ని లైట్ చేయాలి, దీన్ని తేలిక చేయాలి. ఈ ప్రయాణము ప్రమాదకరమైంది అని చెప్పాడు, ప్రేమతో చెప్పాడు. ఒక ప్రవచనం చెప్తున్నాడని కాదు. అతనికి ప్రతి మనిషికి 5 సెన్సెస్ ఉంటాయి, పంచేంద్రియాలు ఉంటాయి. కానీ అతని మనసులో ఏదో, అతని 6th సెన్స్, అతనిలో ఉన్నటువంటి ఆ 6th సెన్స్ ఏదో చెప్పింది.
సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి అని అడిగినప్పుడు జాన్ ఆస్టిన్ అనేటువంటి ఆయన చెప్పిన మాట, ఫెయిత్ ఈజ్ ద సిక్స్త్ సెన్స్ అని చెప్పాడట. అనగా విశ్వాసము అనేది 6వ ఇంద్రియం. పంచేంద్రియాలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళడం లేదు, జ్ఞానేంద్రియాలు అనేవి చెప్పబడ్డాయి. కానీ సిక్స్త్ సెన్స్, దట్ ఈస్ ఫెయిత్. అతని ఫెయిత్ చెప్పిందని కదా. అతనికి ఏం ఫెయిత్? సముద్రం మీద నమ్మకం గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, సముద్రాన్ని సృష్టించిన వాని మీద నమ్మకం. ఇప్పుడు ఇన్ని పరిస్థితులన్నీ జనరల్గా ఆలోచించినప్పుడు ఇన్ని రోజులు మనం ఎందుకు లేట్ అయ్యాం? ఎప్పుడో చేరాల్సిన వాళ్ళం మనం ఎందుకు చేరలేకపోయాం? వై వి వర్ డిలేడ్? ఈ పాటికి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మనం ఎందుకు డిలే అవుతున్నాం? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఈ సముద్రం మీద లేదా మన ఓడకి వ్యతిరేకంగా ఏం జరుగుతుంది? మన జీవితానికి అందరూ బాగుంటారు, మన కుటుంబానికి ఏదో జరుగుతుంది. ఊరు అనే దేశంలో దేవుడు ఎవరిని పిలవలేదు, అబ్రహాముని పిలిచాడు. ఊజు అనే దేశంలో ఎవరింట్లో 10 మరణాలు ఒకే రోజు జరగలేదు. కానీ ఇక్కడ వీళ్ళ ఇంట్లో, యోబు ఇంట్లో జరిగింది. ప్రమాదాలు జరిగాయని, ప్రయాణాలు జరిగించమని చెప్పాడు కాబట్టి వాళ్ళు దేవునికి ఇష్టలు కాదు అని మనం వ్యాఖ్యానించడానికి వీల్లేదు. ఇష్టడు కనుక ఒక ప్రయాణాన్ని అనుగ్రహించాడు, ఒక కొత్త దేశాన్ని అనుగ్రహించాడు. ఇష్టడు కాబట్టి ఊజు దేశపు వారందరూ ఒకవేళ వెళ్ళేటువంటి మరణానుభవాలు, మరణ భయాలు, మరణం తర్వాత కలిగేటువంటి ఆ అనుభవాల గుండా వెళ్ళాలి. అలా వెళ్ళిన ఊజు దేశంలో వారిని ఓదార్చడం కోసం మమ్మల్ని దేవుడు ఈ కష్టాల నుంచి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ఈ కష్టాల్లో ఉన్న వారిని ఆదరించడానికి శక్తి గలవారవునట్లు అని 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అన్నాడు. మనల్ని కొన్ని అనుభవాలు కూడా తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? ఈ అనుభవాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయగలమేమో అని. ఒక షుగర్ పేషెంట్ కోసం ప్రార్థించాలి, అలాగని నాకు షుగర్ రావాలని కాదు. నాకు తెలుసండి షుగర్ వల్ల ఎంత సమస్య. ఒకళ్ళ బీపీ పేషెంట్ ప్రార్థన చేయాలి. నాకు ఉందండి, హై బీపీ ఉందండి, అప్ అండ్ డౌన్ అవుతుంది, లో బీపీ ఉందండి. కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. వాళ్ళు అదే అనుభవంలో ఉన్నప్పుడు అర్థం చేసుకోగలరు. తలనొప్పి సమస్య, కుటుంబం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు సేవలోకి వచ్చారు, కుటుంబ విషయాలు, వాళ్ళ సమస్యలు చెప్తే వాళ్ళు ఏమో అర్థం చేసుకోగలరు. అందుకని సంఘ పెద్దలైన వారు, సంఘంలో పరిచయం చేసేవాళ్ళు వివాహితులుగా, ఏకపత్ని పురుషులుగా ఉండాలని చెప్పారు. అంటే పెళ్లి కాని వాళ్ళు సేవ చేయకూడదని కాదు నా మాటలేక ఉద్దేశం. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా పెళ్ళిగినా పెళ్లి కాకపోయినా సేవ చేయొచ్చు, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా సేవ చేయొచ్చు. కానీ ఒక కుటుంబం అంటే ఏంటో భార్య బిడ్డలు కలిగిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ సాధువులకి, సన్యాసులకి కుటుంబ జీవితం గురించి ఏం తెలుస్తుంది? మనకు కొన్ని అనుభవాల గుండా వెళ్ళాలనేది దేవుని చిత్తం. దానికోసం దేవుడు కొన్నిటిని అనుమతిస్తాడు. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన టైటిల్ నమ్మకపోవడం. మనందరికీ ఉన్నట్టు పెద్ద జబ్బు, పెద్ద బలహీనత నమ్మకపోవడం. నమ్మాల్సిన వాటిని నమ్మకపోవడం, నమ్మకూడని వాటిని నమ్మడం. అంతేగా? నమ్మాల్సిన వాటిని ఎవరు నమ్మరు, నమ్మకూడని వాటిని. ఒక అబద్ధం చెప్పండి అందరూ నమ్మేస్తారు, ఒక నిజం చెప్పండి ఎవడు నమ్మడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం 1, తోచినది నమ్మకపోవడం. శతాధిపతి పౌలుకు మాకెవరికి తోచలేదేంటి? మాకెవరికి తలంపు పొట్టలేదేంటి? మాకెవరికి సెన్స్ ఇలా చెప్పలేదేంటి? మా ఎవరి సిక్స్త్ సెన్స్ ఇలా పనిచేయడం లేదేంటి? 1, తోచినది నమ్మకపోవడం. శతాధిపతి చేసిన విషయం. సార్ శతాధిపతి గారు మీరుండండి, మా మాట పక్కన పెట్టేసేయండి, పాల్ అనే బ్రదర్ చెప్పిన ప్రకారం చేద్దాం అని ఓడ యజమానుడు కానీ నావికుడు కానీ చెప్పలేదు. వాళ్ళు కూడా నమ్మలేదు. ఎవరు నమ్మడం లేదు పౌలు మాట. సరే, కొన్నిసార్లు మనల్ని ఎవరు నమ్మరు, మనల్ని ఎవరు నమ్మాలని రూలే లేదు. మనం ఎవరైనా నమ్మించడానికి మనం ఏదో ప్రయత్నం చేయాలని కూడా అవసరం కూడా లేదు. నమ్మేవాళ్ళు నమ్ముతారు. స్వార్థం పాటిస్తున్నాం, నమ్మేవాడు నమ్ముతాడు. మీరు నమ్మకపోతే ఎలాగండి? మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే అని వాళ్ళకి ఏదైనా ధనం ఇచ్చో, ఏదైనా వస్తువులు ఇచ్చో వాళ్ళని ప్రలోభానికి గురి చేయకూడదు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే 1, తోచిన దానిని నమ్మకపోవడం. ఆత్మ సంబంధమైన వ్యక్తికి తోచిన దాంట్లో అర్థం ఉంది. ఒక తాగుబోతుకో, ఒక తిరుగుబోతుకో తోచిన దాంట్లో ఎటువంటి అర్థం లేకపోవచ్చు. 2, తెలివిని బట్టి నమ్మకపోవడం. బ్రదర్ మీకేం తెలుసు? ఎన్ని సంవత్సరాలుగా సముద్రం మీద ఉన్నానో తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఈ ఓడకు నావికుడిగా ఉన్నానో తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఈ ఓడకు యజమానుడిగా ఉన్నానో తెలుసు కదా? నీకేం తెలుసయ్యా?
సమాజ మందిరాలకు వెళ్ళి బోధించేవాడికి సముద్రం గురించి ఏం తెలుసు? సంఘాలు స్థాపించేవాడికి సముద్రాల్లో తిరగడం గురించి ఏం తెలుసు అని పరిహాసం చేసి పౌలు చెప్పిన దాన్ని బట్టి నమ్మి ఉండొచ్చు. కానీ తర్వాత ప్రజలకు తెలిసింది పౌలు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని. తెలివిని బట్టి నమ్మకపోతున్నాడు. ఈరోజు తెలివితేటలు ఎక్కువై ప్రజలు నమ్మడం లేదు. ఎంత తెలివి గలవారైనప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న వాటిలో మోసపోతున్నారు. ఎంత చదువుకున్నాడండి, చిన్న విషయం కూడా గ్రహించలేకపోయాడేంటి అని అనుకుంటున్న సందర్భాలు. నావికుడు, ఓడ యజమానుడు తెలివిని బట్టి, తమ సొంత అనుభవాలను బట్టి, శరీర సంబంధమైన మనసు యొక్క అనుభవాలు కాదు కానీ ఆత్మానుభవాన్ని బట్టి దేవుడు అతనికి బయలుపరిచాడు అని నేను అనలేదు, పౌలు అక్కడ ప్రస్తావించలేదు. కానీ అదే సమయంలో తర్వాత కింద వచ్చిన దేవుడు నాకు తెలియజేశాడు, ప్రభు దూత నాకు తెలియజేశాడని చెప్పాడు, అది వేరే విషయం. ఒకటి తోచిన దాన్ని నమ్మకపోవడం, రెండోది తెలివిని బట్టి నమ్మకపోవడం, మూడోది అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 22వ వచనం. చాలండి. ఫెలిక్స్ ఈ మార్గం గురించి, క్రీస్తు మార్గం గురించి, అపోస్తుల యొక్క మార్గం గురించి, వాళ్ళ యొక్క బోధా మార్గం గురించి బాగుగా తెలిసిన వాడై ఉన్నాడు. కానీ ఏం లాభం? 25వ వచనం. ఇప్పుడు కాదులే బాబు, మళ్ళీ రాపో. ఒక భిక్షగాడిని పంపించినట్టుగా, బాబు ఇప్పుడు కాదులే, రేపు రాపో, మళ్ళీ రాపో, అటు పోయేసి రాబావు అన్నట్టుగా ఎరిగాడు, తెలుసుకున్నాడు. కానీ ఏం లాభం? తెలిసినప్పటికీ నమ్మకపోవడం, తెలిసిన దానిని, తెలిసిన మార్గాన్ని నమ్మకపోవడం. మంచి దేవుడు అండి ఆయన, యేసు ప్రభు అని అంటున్నారు, కానీ నమ్మలేకున్నారు, నడవలేకున్నారు, ఆయన చెప్పినట్టుగా జీవించలేకపోతున్నారు, ఆయన భక్తులతో కలిసి నడవలేకపోతున్నారు. చూసారా? ఫెలిక్స్ తెలిసిన దానిని బట్టి నమ్మలేదు, నమ్మాల్సినోడు నమ్మలేదు. ఎరిగి ఎరిగి చెడిపోయిన పరిస్థితి ఎవరిదంటే ఫెలిక్స్ అనొచ్చు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. రోమాపత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. అందరూ లోపడలేదండి, కొందరే లోపడ్డారు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెషయా అని ప్రార్థించాడు. యెషయా ప్రార్థించి, ప్రభువా మేము తెలియజేసి, ఎవడు నమ్ముతున్నాడు? ఎవడు నమ్మడం లేదే. బ్రదర్ మీ మెసేజ్ బాగుంది బ్రదర్, ఐ బిలీవ్ దట్ మెసేజ్. ఆ మెసేజ్లో ఉన్న ప్రభువుని, ప్రభు సందేశాన్ని స్వీకరిస్తున్నాం. నమ్మేవాడు ఎవడున్నాడు? మేము తెలియజేసిన దాన్ని ఎవడు నమ్ముతున్నాడు? ప్రభువా. ఈ రోజుల్లో కూడా దేవుని సేవకులు అక్కడక్కడ వీధుల్లో ఉండి అరిచి ప్రసంగం చేసి ఎవడు పట్టించుకుంటున్నాడు? ఎవడు పట్టించుకోవడం లేదు. మనకు కావాల్సిన సినిమాలు కావాలి, సీరియల్ కావాలి, యూట్యూబ్ కబుర్లు కావాలి, మిగతా ఏమో అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, తెలియచేయబడిన దాన్ని, తెలపబడిన దాన్ని నమ్మకపోవడం. 4 విషయాలు చెప్పాను. తోచిన దాన్ని నమ్మకపోవడం, రెండోది తెలివిని బట్టి నమ్మకపోవడం, మూడోది వచ్చేసి తెలిసిన దాన్ని నమ్మకపోవడం, 4వది వచ్చేసి తెలియజేసిన దాన్ని. ఇశ్రాయేలు ప్రజలు తెలియజేయబడిన సువార్తను, క్రీస్తును గురించిన వార్తను తెలియజేసి పడినప్పటికీ కూడా వాడు నమ్మలేదు. నువ్వు నమ్మక ఉన్నావా? నమ్మక అపవాది యొక్క ఆలోచనలకు అమ్ముడు పోయినట్లుగా ఉన్నావా? ప్రభు మాటలు నమ్ముతూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయరుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.